మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం మధ్యలో వదిలేసి హైదరాబాద్కి బయలుదేరినట్టుగా వార్తలొచ్చాయి. దీంతో మెగా ఫ్యాన్స్, జన సైనికులు అంజనమ్మకి ఎలా ఉందో అని ఆందోళన పడ్డారు. అయితే ఒక్క పోస్టుతో నాగబాబు అందరి బెంగ తీర్చేశారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, తప్పుడు ప్రచారం నమ్మకండి అంటూ నాగబాబు మంగళవారం మధ్యాహ్నం పోస్ట్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పోస్ట్ కింద చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శుభవార్త చెప్పారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అనారోగ్యమని ప్రచారం చేయడం సిగ్గుచేటు, మెగా ఫ్యామిలీకి దిష్టి తగిలింది, అందుకే ఇలా జరుగుతోంది అంటూ నాగబాబు పోస్టుకి పాజిటివ్ కామెంట్స్ చేశారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి నాగబాబు చేసిన పోస్టుతో అంజనమ్మ ఆరోగ్యంపై అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. తాజాగా ఉపాసన పోస్ట్ చేసిన వీడియోలో అంజనమ్మ ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కొత్త ఆవకాయ టేస్ట్ గురించి కోడలు సురేఖతో మాట్లాడుతున్నారు. ఈ వీడియోలో సురేఖ అందరికీ ఆవకాయ కలిపి అన్నం ముద్దల్ని ప్రేమగా పెడుతున్నారు. ఈ వీడియో చూస్తుంటే అంజనమ్మకి ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలుస్తోంది. అంజనమ్మ ఆరోగ్యంపై గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి వాటిని స్వయంగా ఖండించారు. తన తల్లి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తామే స్వయంగా వెల్లడిస్తామని, దయచేసి ఎవరూ అసత్య ప్రచారం చేయొద్దని కూడా తెలిపారు. తాజాగా అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన వదంతులు రాగా నాగబాబు స్వయంగా ఖండించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అంజనమ్మకి 3 కొడుకులు, 2 కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. 3 అన్నదమ్ములు వారి వారి రంగాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి ప్రజెంట్ విశ్వంబర్ అనే సినిమా చేస్తున్నారు. నాగబాబు ప్రజెంట్ సినిమాలకి విరామం పలికి జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక 3వ కుమారుడు పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటూ ఇటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన నటించిన హరిహర వీరమల్లో ఓజీ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మరోవైపు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటుంది.